రైతు సోదరులకు స్వాగతం. ఉల్లి సాగు చేస్తున్న రైతులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో మే నెల చివరి వారంలోనే సాగు ప్రారంభించారు. దాంతో పంట కూడా ముందుగానే చేతికి వచ్చింది. సహజంగా పంట రావడానికి మరో 15 రోజుల సమయం కూడా ఉంది, కానీ ముందస్తుగానే పంట తీశారు. ఉల్లి ధరలు బాగా ఆశాజనకంగా ఉండడంతో రైతులు కొంచెం ముందస్తుగా వేశారు. అయితే గడిచిన 20 రోజులుగా కంటిన్యూస్గా వర్షాలు కురవడం వల్ల పంట హార్వెస్ట్ చేసి మార్కెట్కి తీసుకొచ్చినా కూడా బాగా తేమతో కూడుకొని ఉండడం వల్ల వ్యాపారస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఒకవేళ కొనుగోలు చేసినా కూడా వాటిని నిల్వ చేయటం సాధ్యం కాదు. గిడ్డంగుల్లో వాటిని పెట్టినా కూడా సగం సరుకు ఆగమైపోతా ఉంది. దీంతో వ్యాపారస్తులు కూడా కేజీ 2 రూపాయలకు 3 రూపాయలకు కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం రంగంలోకి దిగి మార్కెట్ అధికారం రంగంలోకి తిప్పి 12 రూపాయలకి కేజీ ఉల్లిగడ్డలు కొనుగోలు చేశారు. ఆ ఉల్లిగడ్డలు మార్కెట్ వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాల. మరలా వాటిని వ్యాపారస్తులకు అమ్మితే రూపాయికి 2 రూపాయలకి కొనుగోలు చేశారు. సమస్య పరిష్కారం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిసైడ్ అయిపోయింది. ఉల్లి సాగు చేసిన ప్రతి రైతుకి, పంట నష్టపోయిన రైతుకి కాదు, ఉల్లి సాగు చేసిన ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతా ఉంది. హెక్టార్కి 50,000 రూపాయలు చొప్పున. అంటే 10 ఎకరాలు కనుక ఉల్లి సాగు చేసిన రైతు ఎవరైనా ఉంటే 2 లక్షల రూపాయల ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. ఎవరికి ఈ ఆర్థిక సాయం అందుతుంది అంటే కర్నూలు జిల్లాలోని 8 మండలాల్లో ఉల్లి సాగు చేసిన 45,000 ఎకరాల్లో ఉల్లి సాగు చేసిన 32,000 మంది రైతులకి ఈ ఆర్థిక సాయం అందుతుంది. అయితే ఈ క్రాపింగ్ చేసుకొని ఉండాలి. పంటల బీమా పథకంలో భాగంగా ఈ క్రాప్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఫోటో తీసి అప్లోడ్ చేస్తుంటారు ఈ పాటికే. అలా నమోదు చేసుకున్న ప్రతి రైతు ఖాతాలో ప్రభుత్వం ఎకరాకి 20,000 రూపాయల చొప్పున ప్రతి రైతుకి పరిహారం చెల్లించబోతా ఉంది. పంట నష్టపోయిందా, దిగుబడి వచ్చిందా లేదా, ఈ వ్యవహారాలన్నీ ఏమీ చూడడం లేదు. ప్రతి రైతుకి ఎకరాకి 20,000 ఇచ్చి ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు సోదరులు, ఉల్లి సాగు చేసిన రైతు సోదరులు, మీరు ఈ క్రాపింగ్ చేయించుకున్నారా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.